దేవుని మహిమ కలుగుగాక. సమస్త మహిమ ఘనత ప్రభావములు మనయేసుకు చెందిన తన అమూల్యమైన రక్తాన్ని చిందించి మనం వెలుపెట్టుకున్న మనయేసుకే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెందినగాక. ఈరోజు ఆయన మాటలు తెలుసుకుందాం. ఈరోజు టాపిక్ వచ్చేసి మన జీవితం, మన లైఫ్ అసలు దేని మీద ఆధారం చేసుకుంటాం, దేని మీద డిపెండ్ అయి ఉంటాం? అసలు శరీరం మీదనా, వాక్యం మీదనా, అంటే దేవుని మాట మీదనా, శరీరం మీదనా? ఈరోజు ఆధారపడేది మనుషులు రెండే, ఒకటి శరీరం మీద, లేకపోతే అన్నిలంటే ఇంకా వాళ్ళకి వాక్యం ఉండేది కాబట్టి మనకి వాక్యం ఉండేది. ఆధారపడితే వాక్యం మీద, దేవుని మాట, లేకపోతే శరీరం మీద. శరీరం అసలు శరీరాంశంగా ప్రవర్తిస్తారంట మరణం అంట. అంటే శరీరానుసారంగా చూసుకుంటే ఏదైనా మన జీవితాల్లో విశ్వాసం, అంటే మన నమ్మకము, విశ్వాసం అనేది రాదన్నమాట. శరీరానుసారంగా నడుచుకుంటే శరీరం అంటే మీకు అర్థం కాదు చాలా లేదు. శరీరం అంటే ఏందో, శరీరం అనగానే మనసుకి ఏమొస్తుంది కదా, శరీరానుసారంగా అనగానే ఓహో రూల్స్ రెగ్యులేషన్స్ గుర్తొస్తాయి కదా. అలా చేయొద్దు, ఇలా ఉండదు, అలా ఇలా, అది చేయాలి, ఇది చేయాలి, మంచి చెడులు గుర్తొస్తాయండి. కానీ ఇక్కడ శరీరానుసారం అంటే మంచి చెడులు అని కాదు. అసలు యేసుప్రభువు ఆయన ఏమన్నారంటే, నేను సత్యము ప్రకటించడానికి వచ్చాను, సత్య సంబంధమైన వాడు నా వాడు, నేను సత్యమే చెబుతాను, అబద్ధం చెప్పాను అన్నాడు. ఆ సత్యం అంటే ఏంటి అసలు తెలుసా? సత్యం అంటే ఏంటి అసలు? సత్యం అంటే చాలా మంది సత్యం అనగానే ఏమనుకుంటారంటే, అంటే మన గురించి ఆలోచించుకుంటాం. ఎట్లా అంటే అబద్ధం చెప్పొద్దు, అబద్ధం నిజం, అంటే మంచి చెడు గుర్తొస్తాయి. కానీ సత్యం అనగా ఏదంటే మంచి చెడులు కాదంట, వాక్యమే సత్యం అంట. యేసు ఆయన చెప్పేది సత్యం అంటే మన మంచి చెడుల గురించి కాదు, శరీరానుసార ప్రవర్తన గురించి కాదు. దేని గురించి అంటే వాక్యం గురించే. ఎందుకంటే సైతాను వాడు ఫస్ట్ చేసిందే, వాడు చెప్పేది అబద్ధం అంటే ఏం చెప్తాడు? అబద్ధం అంటే దేని గురించి చెప్తాడు? వాక్యాన్ని గురించి. వాడు వాక్యమే అబద్ధం చేసి చూపిస్తాడంట. సత్యం అనగా ఏంటంటే వాక్యం గురించే. అపవాది ఏం చేస్తాడు? దేవుని మాటకు వ్యతిరేకంగా చెప్తాడు. దేవుని మాట సత్యం, వీడేం చెప్తాడు? అబద్ధము. వీడేనంట అబద్ధుడంట, అబద్ధికుడు, అబద్ధమునకు చెనుకుడు. అబద్ధం పుట్టేది వీని వల్ల. వీడు ఏం చేయడు, అబద్ధం చెప్పేది ఒకటే. వీడు చెప్పేది అబద్ధము ఏం చెప్తాడంటే వాక్యమే. ఎందుకంటే మనసు జీవించేది దేవుని మాట వల్ల. ఈరోజు చాలా అనుకుంటుంది, కానీ జీవించేది చాలా అనుకుంటారు, ఇప్పుడు ఆహారం వల్ల, దీని వల్ల అలవాటు అనుకుంటారు, కానీ అది వాస్తవం, సత్యం కాదనమాట. మనసు జీవించే ఈరోజు ఎట్లా వాక్యం అనే. ఎందుకంటే ఫస్ట్ అపవాది ఏం చేశాడంటే అబద్ధం చెప్పాడు. ఏం చెప్పాడు? అబద్ధము. వాక్యాన్ని దేవుడు వచ్చి ఆదాముతో ఒక మాట చెప్పింటాడు. ఏమని చెప్పింటాడు? ఈ తోటలో అన్ని ఫలాలు మీరు తినొచ్చు, కానీ ఒక పండు వల్ల తినదని చెప్తాడు. వీడొచ్చు అంటే ఆ పండు తింటే ఏమంటాడు ఆయన? ఆ పండు తినరోజు మీరు నిశ్చయంగా చస్తారు అని చెప్పాడు. ఆ పండు తింటే చస్తారు అని చెప్పాడు. 100 ఒక 100 పండులో, ఫ్రూట్స్ లో 99 తినొచ్చు, ఒకటి తినొద్దు. అది తింటే ఏంటంట? తింటే చస్తారని చెప్పాడు అంతే. దాని గురించి అంటే ఏం చెప్పలే. ఇంకా ఆ తిన్న దినమున నిశ్చయంగా చస్తారు అని చెప్పాడు. వీడేందంటే వీడు తోయబడ్డాడు పైన. వీడేందంటే అసలు వీడు సినిమాలో ఎట్లా చూస్తారు తెలుసా? అసలు సినిమా అంతా అబద్ధము. నిజంగా అపవాది అంత భయంకరంగా లేడు. అంటే డేంజర్ మన డేంజర్ కాదులే.
ఈ లోపల ఉండేవారు. కానీ అయితే వాడిని సినిమాలు చూపిస్తారు, జుట్టు ఉన్నట్టు, ఏదంట కాలేనికున్నట్టు, ఇంకేం చూపిస్తారు, కొమ్ములు ఉన్నట్టు, పళ్ళు ఉన్నట్టు, ఇదంతా ఎందుకు చేస్తా, ఇది భయపెట్టేయాలని, క్రియేటింగ్ అపోజిట్, వాడు క్రియేట్ అవ్వాలి భయపెట్టేయాలని. ఇదంతా కానీ అబద్ధం అండి, సినిమా చూసేంత ఫేక్. అసలు ఆ పేరు లూసిఫర్ కదా, వీడు తయారు చేస్తుంది ఎట్లా, దేవుడు తయారు చేస్తాడు వీడు ప్రధాన దూతగా ఉన్నాడంట. ఎట్లా ఉన్నాడు, ప్రధాన దూతగా ఉన్నాడంట, చాలా అందంగా ఉన్నాడంట. ఈ సినిమా చూపించినట్టు ఇంకా నల్లగా గర్రగా లేడు, అంతా అంతే. అదేంటంటే ఒక క్రియేటింగ్ అంత భయపెట్టేసి మనిషిని, అంతే భయపడాలి. చాలా ఇప్పుడు దేవుని తెలియకుండా లోపల ఉంటే దయ్యం, లోపల ఉండే వాళ్ళకి దయ్యం అంటే మామూలుగా భయపడతారా, చాలా భయపడతారు. క్రిస్టియన్స్ మనలో ఉన్న వాళ్ళే భయపడతారు, ఇంకా వాళ్ళు ఇంకా భయం వాళ్ళకి, దయ్యం అనగానే అబ్బా అయిపోయింది, ఇంకా భయం, చాలా భయం మాట్లాడతారు, అంతే ఇంకా నిద్ర పోరు. కానీ అదంతా అబద్ధమే, సినిమా అంతా ఫేక్, అంతా నిజంగా అంత ధైర్యం అట్లా లేడంట. చాలా అందంగా ఉన్నాడు, ఆ అందాన్ని చూసి వాడు ఏం చేశాడు, గర్వించుకున్నాడంట. వాడు క్రియేట్ చాలా అందంగా, దేవుడు అంటే చాలా అందంగా డెకరేషన్ చేశాడు, రిప్రెజెంట్ ఉంటుంది కానీ చాలా చాలా అందంగా, చాలా అందంగా ఉన్నాడంట. అయితే వాడు ఏం చేశాడు, దేవుడు అందం ఇచ్చిందే దేవుడు కదా, మా సహాయం చేసిందే ఎందుకు, దేవదూత అంటాడు, అసలుకి దేవదూత. ఆ అందాన్ని చూసుకుని ఏం చేశాడు, గర్వించుకున్నాడు. ఏమనుకున్నాడు, అసలు దేవుడిని అనుకున్నాడంట, దేవుడికి నా సింహాసనం పైన వేసుకుంటా, అంటే దేవుడే నాకు మొక్కాలి, నేనే పైన ఉండాలి, దేవుడికి హైగా ఉండాలి అనుకున్నాడంట. అయితే దేవుడు ఏం చేశాడు, తోసిపడేశాడు అనమాట కిందకి, పడదురే పడ్డాడంట. ఆ అందం ఇచ్చిందే దేవుడు. వాడేమనుకున్నాడు, దేవుడి కన్నా ఎక్కువ ఉంటా, అంటే వాడేంటంటే మనకి మొక్కించుకోవాలని ఆశ అంట, మొక్కాలి, నాకు మొక్కాలి, దేవుడికి నేనే పైన ఉండాలి, అందరూ వచ్చి నాకు మొక్కాలి గర్వం. ఆ గర్వంతో ఏమంటే తోయబడ్డాడంట భూమి. తోయబడిన తర్వాత దేవుడు అంట మనిషిని ఎలా చేస్తున్నాడంట చూస్తున్నాం ఒకసారి. ఆది కాండము మనిషిని ఎలా చేస్తున్నాడు ఆయన, ఆది కాండం 26 మొదటి అధ్యాయం 26వ వచనం చూసుకున్నాము. మన స్వరూపమందు, దేవుడు మన స్వరూపమందు. ఇక్కడ చాలా మంది అనుకుంటారు, ఏమనుకుంటారు దేవుడు అని, చాలా మంది అనుకుంటారు దేవుడు అనగానే తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు కదా, ముగ్గురు అనుకుంటారు కానీ ముగ్గురు కాదంట, ఒక్కడైనా అంట ఆయన కదా. ఇక్కడ మన అనగానే చాలా అనుకుంటారు ఇంకా దేవుడు అంటే ఉన్నారు ఇంకా నిజంగా దేవుడు అని. ఇక్కడ దేవుడు అంటాడుగా మన రూపం చొప్పున, మన పోలిక చొప్పున, మన స్వరూపం ముందు మన పోలిక చొప్పున నరులను చేయడం అనుకుంటారు. కానీ ఇక్కడ మన అనగానే తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు ఉన్నారు అనుకుంటారు. కానీ వాస్తవం ఏంటంటే దేవుడు లాంటి ఆత్మ, దేవుడు ఆత్మలు ఏడున్నాయండి. ఇంకా దేవుని ఆత్మలు 7 ఆయన సింహాసనం ఎదురుగా. దేవుడు అంటే ఎన్ని రకాలుగానే ఎంత మంది గానీ ఉండగలడు ఆయన దేవుడు కాబట్టి, మనిషికి అర్థం కాదు. ఆయన దేవుడు ఆత్మ 7 ఉన్నాయండి. ఇంకా యేసు ప్రభు ఈయన కూడా దేవుడే. ఏమైందంటే మనిషికి వచ్చాడు అనమాట. అది అనుకున్నా ఆయన అసలు మనిషి ఎవరి పోలిక తెలుసా, దేవుని పోలికనంట. దేవదూతలు దేవుని పోలిక లేరంట. దేవదూతలు కూడా దేవుని పోలిక లేరు. కానీ ఎవరు దేవుని పోలిక ఎవరున్నారంటే మనం ఒక్కటే. మనంటే ఆయన దేవుడు అంటే ఇష్టంగా చేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నా ఆయన ఈ భూమిని చేసి భూమి మనం పెట్టాలని. ఎందుకన్నా ఏలడానికంట ఈ భూమిని, దాని వశాన్ని ఎవరి వశం చేశాడంటే నరుల వశం మనకిచ్చాడు. ఈ భూమిని ఎవరికి ఇచ్చాడంట, దేవుడు మనకిచ్చాడంట. భూమిని దాని వశాన్ని మనకిచ్చాడంట. ఈ భూమి అంతా మనదంట, దేవుడు మనకిచ్చినాడంట. ఎట్లా మరి, ఎట్లా సాధ్యం ఇది బయట ఒప్పుకుంటారా? కానీ మనం నమ్మాలండి. ఎందుకు, దేవుడు కాబట్టి మనకి ఇచ్చాడ, మనకు ఈ భూమిని అంతా మనకి ఇచ్చాడ. ఇంకా ఏమి ఇచ్చాడ, మనకు అధికారం ఇచ్చాడ, ఏలే అధికారాన్ని ఇచ్చాడంట. ప్రకృతిని లోపరుచుకునే అధికారాన్ని ఇచ్చాడంట.
యెహోషువ ఏం చేశాడు? యుద్ధం చేసేటప్పుడు అంట రాత్రి అవ్వకూడదంట. రాత్రి అవుతే శత్రువు పారిపోతారని వెలుగే ఉండాలి. కాబట్టి యెహోషువ ఒకటి అన్నాడు, ఏమన్నా తెలుసా? సూర్యుడా ఆగు, చంద్రుడా ఆగు, యెహోషువ మాట చెప్పగానే సూర్యుడు అక్కడ ఆగిపోయాడంట. చెప్పేదాకా యుద్ధం అయిపోయేదాకా సూర్యుడు ఆగిపోయాడంట. ఇది ప్రకృతిని లోపరుచుకోవడం. ఇదంటే దేవుడు ఈ అధికారం మనకి ఇచ్చాడు, కానీ ఆదాం కోల్పోయాడు. ఎట్లా కోల్పోయాడు? దేవుడు వద్దన్న పండు తిన్నాడు అనమాట. అప్పుడు దాకా మనుషుడు దేవుడు అసలు ఒక సూపర్ గా సృష్టించాడంట. ఏలే వారిగా సృష్టించాడంట. ఆ అధికారం మనకుందంట. దేవుడు ఆయన మనుషులు చనిపోవాలని సృష్టించాడంట. ఎప్పుడు ఉండాలని, నిరంతరం ఉండాలని సృష్టించాడంట. కానీ తిన్న చస్తారని దేవుడు చెప్పాడు కదా. ఈ అపవాదం వచ్చాడంట. వీనికి ఏంటంటే మనకి ఇష్టమైనదంట మనిషి. ఎందుకంటే ఆయన పోలికలో మనం ఉన్నాం కాబట్టి మనకి దేవుడు అంటే ఇష్టం లేదు, మనమని ఇష్టం లేదు. ఆయన పోలికలో మనం ఉన్నాం కాబట్టి ఎట్లా నేను నాశనం చేయాలి, విని వీళ్ళెట్లా నేను చంపేయాలని వాడు ఏం చేస్తారు? వచ్చి సర్పం రూపంలో వచ్చి ఏమంటాడు చూస్తున్నాం ఒకసారి. సెకండ్ చాప్టర్ ఆదికాండం 3వ అధ్యాయం 3rd. దేవుడు యెహోవా చేసిన సమస్త భూ జంతువులలో దేవుడైన యెహోవా చేసిన సమస్త భూ జంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. ఇదా చాలా తెలివితేటలు. దేనికి సర్ప చాలా కూడా తెలివితేటకుండా ఈ లోకానికి జ్ఞానంగా ఉండాలి, అట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి అంటారు. కానీ అట్లాంటి వాళ్ళు ఎవరు వాడుకుంటారు? అపోహ వాడుకుంటారు. చాలా యుక్తి కదండి. స్నేక్ అసలు విషయం అప్పుడు దాకా దానికి కాళ్ళు ఉన్నాయంట. ఎట్లా ఉన్నాయి సార్? ఇప్పుడు క్రొకడైల్ కాళ్ళు ఉంటాయి కదా, అట్లా స్నేక్ కూడా కాళ్ళు ఉన్నాయంట అప్పుడు. కానీ దేవుడు శపించాడు దాన్ని. కడుపు ఏమంటారు, కడుపుతో ప్రాకుండా తిరిగేలా శపించడం కాలు పోయినా. ఫస్ట్ దానికి కూడా కాళ్ళు ఉన్నాయి. క్రొకడైల్ చూసాం, క్రొకడైనా బల్లి మనం చూస్తామా, వీటికంటే కాలు ఎట్లా ఉంటాయో అట్లా దానికి కూడా ఉందంట స్నేక్. కానీ దేవుడు శపించాడు దేవుడు అనమాట. అయితే చాలా యుక్తిగా అంటది, చాలా తెలివితేటలు దానికి. మనం చాలా అనుకున్నాం ఈ లోకానికి జ్ఞానంగా ఉండాలి, తెలివి సంపాదించాలి. చాలా మంది ఏం చేస్తారు, బుక్స్ చదవడం, చాలా దగ్గర జ్ఞానం సంపాదించాలి, చదువుతారు, చదువు. కానీ చాలా దేవుడు లేకుండా తెలివితేటలు ఈ లోకానికి జ్ఞానం ఉందనుకో, ఎవరికి చేయడం అపవాది వాడుకుంటాడంట. ఈ సర్పము చాలా యుక్తి కలదంట. అందుకే సాధారణ అపవాది వచ్చి దాంట్లో ప్రవేశించి ఆ స్నేహను వాడుకున్నాడు అనమాట వాని కోసం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూ జంతువులలో సర్పము యుక్తి గలేదే ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్టులో దేని ఫలమైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అది అడిగేను. అది వచ్చి అడిగినాను కదా, ఏమని? అరే దేవుడు ఏమని పండు తినాలని చెప్పాడా? ఇది నిజమేనా అని అడుగుతున్నాడు వచ్చి. ఎవరిని? అవ్వనన్నమాట. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలము గురించి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెను. సర్పముతో చెప్పండి, సర్పముతో అనెను. దేవుడు ఏమన్నాడ? ఆ ముట్టొద్దు, చూడొద్దు, దాని దగ్గర వైపు చూడదంట, పండు వైపు, దాని వైపు చూడదు అని చెప్పేసాడంట అని సర్పంతో చెప్తుందంట. అయితే అందుకు సర్పము, మీరు చావరు, ఎలా అయినగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడును. ఇది నిజం అన్నమాట. అపవాదం కొన్ని నిజం చెప్తాడు. అవి ఏ నిజాలు చేస్తా వాడు చెప్పేవి నాశనమే నిజాలు, మనసు చెడగొట్టేవి నిజాలు, మనసుని చంపే నిజాలు. 2 నిజాలు చెప్తాడు. అవి ఎట్లాంటివి ఇట్లాంటివి అన్నమాట. వాడు చెప్పాడు కళ్ళు తెరవబడడం నిజమే. ఎట్లా కళ్ళు తెరవబడతాయి? ఈ ఆత్మానుసారంగా ఉండే వ్యక్తిలో నుంచి శరీరానుసారంగా మారిపోతున్నారంట. కళ్ళు తెరవబడుతున్నారు. అప్పుడు దాకా వాళ్ళు దిగంబరులు అంట. వాళ్ళకి దిగంబరులు అంట. అంటే వాళ్ళ శరీరం వాళ్ళ కళ్ళు లేవు అసలుకి. అంటే శరీరానుసారం మనసు లేవు. వాళ్ళ శరీరం ఎప్పుడు చూసుకోలే. మేము దిగంబరం కదా మనకు అనిపించదంట. ఎందుకని? ఆ పండు తినే వరకు మంచి చెడు తెలియదంట. ఇది మంచి, ఇది చెడు తెలియదంట. ఆ శరీరం వైపు వాళ్ళు చూసుకోలే ఎప్పుడు అసలుకి. వాళ్ళ దిగంబరులు తెలియదు వాళ్ళకి అప్పుడు దాకా. అంటే
అందుకే అంట మంచి చెడులు తీసిన ప్రతి ఒక్కరూ దిగంబరులే అంట. ఎందుకంటే మనిషి మంచి చెడులు తెలుసుకోగలడు కానీ మంచి చెడు చేయకుండా మంచి చేసే శక్తి మనిషిలో లేదంట. ఎంత చెడు చేయకుండా చెడు చేసేస్తాడు. ఎందుకంటే ఆ శక్తి లేదనమాట ఎవరికి, మనిషికి. దేవుడికి ఒకటే ఉన్నది. అందుకే ఆ పని చేద్దాం చెప్పాడు అనమాట. తెలుసుకున్నా చేయలేడు అనమాట. ఇప్పుడు ఈ రోజు మనిషి అందరికి మంచి చెడు తెలుసు, ఇది మంచి ఏం తెలుసు, ఇది చెడు ఏం తెలుసు. మనం చేయగలుగుతాడా? చెడు మానేసి మంచి చేయగలుగుతాడా? ఇప్పుడు దొంగతనంగా అక్రమంగా లంచాలు తీసుకోకూడదని, వడ్డీ తీసుకోకూడదని తెలుసు కానీ, ఆ తప్పని తెలుసు కానీ ఉండలేదన్నమాట. ఎందుకు? ఆ మనిషిలో శక్తి లేదంట, మంచి చేసే శక్తి లేదు. అది దేవుడిస్తే తప్ప కదా. కానీ మంచి చెడులు తినే ఈ వృక్షం, ఈ పండు ఏదంటే మంచి చెడులు తెలియజేసే పండు అనమాట ఇది. అందుకు స్త్రీ చెప్పింది అనమాట. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఎలా అనగా మీరు దినమున మీ కన్ను తెరవబడిననియు మీరు మంచి చెడులను ఎరిగిన వారై దేవతల వలె ఉందరనియు. ఆల్రెడీ మీరు ఎవరి పోలికలో ఉన్నారు? దేవుని పోలిక కదా. ఆయన మన రూపము చొప్పున మన పోలిక చొప్పున నరులను చేదుము. ఆల్రెడీ మీరు దేవుని పోలికలే ఉన్నారంట. దేవతలనగా ఏంటంటే కిందకి ఇంకా కదా. అంటే వీడు ఏం చెప్తాడు అపవాది? ఆ పండు తింటే మీరు దేవతలా అవుతారు. ఏంటంట? పండు తింటే దేవతలా అవుతారు వీడు చెప్తాడు. ఆల్రెడీ దేవుని పోలికలే ఉన్నారట కదా. దేవుని పోలికనే వాళ్ళు ఉండేది. వీడు ఏంటంటే అది తింటే దేవుని పోలిక. ఈ రోజు కూడా అపవాది మన ముందు ఇది పెట్టారంట తెలుసా? స్వనీతి ఏంటంట? మనం అది చేస్తే, ఇది పాటిస్తే, ఈ రూల్స్ రెగ్యులేషన్స్ పాటిస్తే మనము నీతి మందులుగా అవుతాం. కనిపించాలని ఏం చేద్దా? రూల్స్ శరీరమే ఆధారపడుతుందంట. పాటిస్తే నీతి మందులు అవుతాం. పాటిస్తే నీతిని సంపాదించడం ఎవడి వల్ల కాదంట కదా. అది దేవుడిచ్చే వరమే. ఈ దేవుని పోలిక ఉండే దేవుడు అట్లా చేశాడు. అని క్రియేటింగ్ అట్లా చేశాడు అంతే. ఏదో తింటే, పండు తింటే దేవునిలాగా ఎవరు వాడు అపోది వాడు పండు తింటే మీరు దేవతలాగా అవుతారు వాడు చెప్తాడు. ఈ రోజు అదే మీరు అలా పాటిస్తే, ఇది పాటిస్తే నీతి మంతులు అవుతారు. నీతి సంపాదించాలనుకోవాలి కదా. నీతి సంపాదించాలని పాటించడం ఈ అపవాది దీనిలో భ్రమలు పెట్టాడనమాట. ఈ యొక్క గుడ్డితనంలో అంటే సొంతంగా సంపాదించుకోగల నీతిని అని పెట్టాడంట. మరి నిజంగా నీతి భవిష్యత్తు సొంతంగా సంపాదించగలిగినట్లయితే దేవుడు వచ్చే అవసరం లేదు. వచ్చే అవసరమా? పల్లవుని ఎవరు చేస్తారు? పాపులు వెళ్తారా? నీతి మందులు వెళ్తారా? నిజంగా నీతి మందులు అంటే దేవుడు యేసు ఎందుకు కావాలి? ఆయన దేవుడే ఆ మహిమను వదిలేసి ఒక దాసుని స్వరూపం ధరించి మనిషిగా భూమి మీదకి వచ్చాడు. ఎందుకు? నీతి మంతుడు లేడు, ఒక్కడు లేడంట. అందరూ ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చునంట. అంటే ప్రతి ఒక్కరు పాపేనంట. నీతి మంతుడు ఒక్కడు లేడంట. అంటే ఇంకోటి ఎట్లా అంటే మనిషి ఇప్పుడు ఆదాం కింద ఉన్న వాళ్ళందరూ పాపులే. పాపం అంటే ఏదో ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుడు వద్దన్నాడు, పండు తిన్నాడు, తినేశాడు, అపో దింపించేశాడు. అది ఆ పాపములో జీతం ఏదో మరణము. ఆ ఫస్ట్ ఆదాం చేసిన తప్పు వల్లే మరణం మనిషిని ఏలుతుందంట. పాపం దానికి శిక్ష భరించడానికి చేసుకుని వచ్చారనమాట. ఎప్పుడైతే ఆదాం పండు తినేశారో ఈ పాపం చేసే స్వభావం వచ్చేసిందంట. ఫస్ట్ అట్లా లేదంట. ఈ స్వభావం లేదు. ఎప్పుడైతే ఇంకా అపవాది మాట విన్నాడో ఆదాం పడిపోయాడంట. ఇట్లా అంటే మరణం అప్పటి నుంచి వచ్చిందంట. చావు లేదు, అప్పటిదాకా చావు లేదు, మనసు చనిపోయే అవసరం లేదు, నిత్యం జీవించవచ్చు. ఎప్పుడైతే ఆ పండు తిన్నాడో పాపం జీవితము మరణము. దేవుడు చెప్పాడు నిశ్చయంగా చస్తావు తింటే అన్నాడు కదా. అయితే వీడి మరి తీసుకుందాం. ఈ లోకంలో కూడా మామూలు ఇప్పుడు చూస్తే సంఘంలో బోధ ఏంది చేస్తే ఈరోజు చాలా మంది ఎంత పెద్ద సంఘమైనా, లక్షల మంది సంఘం వచ్చినా అక్కడ ఏం బోధిస్తున్నారు తెలుసా? రా అంట. ఏది? ధర్మశాస్త్రము అంటే నీ క్రియలను బట్టి, అంటే నువ్వు ఇట్లా జీవించాలా, అట్లా జీవించాలా, ఈ ధర్మశాస్త్రం బోధిస్తానంట. అసలు
ధర్మశాస్త్రం ఏం చేస్తుంది తెలుసా? ఆజ్ఞ అంట మనిషిని చంపేస్తుందంట తెలుసా? ఈ ఆజ్ఞ అంట ఈరోజు మనిషిని చంపేస్తాయంట. ఆత్మ బ్రతికిస్తుందంట. ఆత్మ చంపును, సారీ, ఆజ్ఞ చంపును, ఆత్మ జీవింపచేయును. జీవింపచేసే శక్తి యేసు మాట వల్లే ఉందండి తెలుసా? ఆ ధర్మ యేసు ప్రభు రాకముందు ధర్మశాస్త్రం ఉంది. ఈ రోజుకి యేసు ప్రభు వచ్చేసే ధర్మశాస్త్రం నెరవేర్చేశాడు. కానీ ఈరోజు ఈ సంఘాల్లో మాత్రము అది చెప్పడం మానవేయాలి అనమాట. అంటే నీతి అనేది సొంత జీవితాంతం ఈ నీతి సంపాదించడం సరిపోతాయి. అట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, అది పాటించాలా, ఇది పాటించాలా. అంటే చాలా క్రైస్తవ ప్రార్థన ఎట్లా ఉంటుంది? పొద్దున్న లేగానే ఏం ప్రార్థన చేస్తారు తెలుసా? ఏసయ్యా ఈరోజు పాపం చేయకుండా పరిశుద్ధానికి చేసే శక్తి నీవు, సాయంత్రం కాగానే తెలుసో తెలియక చేస్తే క్షమించు. అరే ఆయన వచ్చింది ఎందుకు? ఆయన వచ్చిందంట ఎందుకు వచ్చాడు కదా? ఆయన రక్తం ద్వారా మన నీతిమంతుడుగా చేయడానికి వచ్చినాడంట. ఆమె నీతిమంతుడు. ఈ రోజు నీతిమంతులం అంట, నిర్దోషులం అంట, నిరపరాధులం అంట, పరిశుద్ధులం అంట. ఈ రోజు ఎట్లా ఈ బోధ ఎట్లా ఉందంటే యేసు ప్రభు చెప్పిన దానికి అంత వ్యతిరేకం అనమాట. ఆయన మన నీతిమంతులుగా చేశాడని వచ్చిందే పాపాన్ని భరించడానికి ఆయన వచ్చాడు, దానికి శిక్ష భరించడానికి వచ్చాడు. కానీ బోధ మాత్రం మారలే అనమాట. అందుకంటే ఈ బోధ అయినంత కాలం మనిషిలో మార్పు ఉండదు, చేంజ్ అవ్వడు, దీవించబడలేడు. ఆ దీవెన యేసులో ప్రతి వాగ్దానం అవును ఆమెను అనుకోవడానికి అవి అనుభవించలేదు. ఎందుకు క్రైస్తవులు ఎందుకు దరిద్రము, ఎందుకు అప్పులు, ఎందుకు రోగాలు, ఎందుకు అకస్మాత్ మన అసలుకి యేసు ప్రభు సమాధిని బద్దలు చేశాడే. యేసు ప్రభు అని అసలుకి మరణానికే తెగులంట. కరోనా గురించి అందరికి చేసి కరోనా గురించి చేసా? కరోనా వచ్చిన ఇక్కడంట ఎంఎంటీఎస్ ట్రైన్లు ఉంటాయి కదా. ఫస్ట్ టైం కరోనా వచ్చినప్పుడు ఒక వ్యక్తి అంట తుమ్మాడట. తుమ్మంగానే పెట్రోల్ లేచి ఆమెకు వెళ్ళిపోయినారు. అంత భయం, అప్పుడు ఫస్ట్ భయంగా చాలా ఫియర్ కదా. తుమ్మంగానే భయపెట్టి పెట్టే కాలిపోయి ఆమెకు వెళ్ళిపోయినారు. అప్పుడు మన ఏసై ఏం తెలుసా? మన ఏసై ఎందుకు తెలుసుకోలేదు అసలు. దేవుడు తెలియదు చాలా మందికి. దేవుని స్థుతిస్తారు, అన్ని చేస్తారు, కానీ దేవుని గురించి ఏం తెలియదు. ఎంత పవర్ఫుల్, ఎంత అధికారం దేవుడు ఇచ్చాడో మనకు తెలియదంట. కరోనానికి తెగులంట తెలుసా? అంటే కరోనా ఎందుకు భయపడతారు? చనిపోతామని కదా. ఆ మరణాన్ని దేవుడు ఓడించాడంట, దాని మెడ వంచాడంట, సమాధిని బద్దులు కొట్టి 3వ రోజు తిరిగి లేచాడంట ఆయన. ఆయన మరణాన్ని బంధించిన యేసు ప్రభుని నో, ఆ మరణం మరణించవలసిన ఆయన మనం జీవింపజేస్తున్నాడు. ఈ రోజు మరణానికి దేవుడు అట్లా మనం చేశాడ. మన కుడి పక్కన 1000 మంది పడినా కుడి పక్కన 10,000 మంది కూలిన అపాయం నీ యొద్దకు రాదు. కరోనా ఉన్న వ్యక్తిని టచ్ చేసిన పక్కన కూర్చున్న మనకు రాదు. మనది వాళ్ళకు వాళ్ళది మనకు రాదంట. అంత పవర్ఫుల్ అండి మనం. అంతా ఈరోజు అంత పవర్ చేశాడు. కానీ క్రిస్టియన్స్ అనేది కాదంట. మనకి ఇచ్చిన దేవుడు ఇచ్చిన ఏం చేస్తా? దేవుని కుమారులు అన్నమాట. ఆమె రాజులని యాజక కింగ్స్ అంట. ఈరోజు ఎట్లున్నారంటే చాలా చెప్పలేము, అంత దరిద్రంగా జీవిస్తారంట. మన రాజులమంట, యాజకులమంట, దేవుని కుమారులమంట. మనం ఏంటో అతిశయించాలంట. మనం అతిశయించాలంట. అతిశయించేవాడు దేవుని ఎందుకు అతిశయించాలంట. దేవుని ఎందుకు అతిశయిస్తే తప్పుగా చాలా ఏమనుకుంటా తెలుసా? దేవాని పాపిని అని ఇట్లా అనుకుంటా. తగ్గింపు అనుకుంటారు. తగ్గింపు కాదు, అది ఓవర్ యాక్షన్ అంటారు. దాన్ని ఏమన్నా తెలుసా? అరే
ఒకప్పుడు ఏసు రాకముందు నువ్వు పాపివి. ఏసు వచ్చిన తర్వాత నీతిమంతులు ఆయన రక్తం ద్వారా నీతిమంతులుగా తీర్చబడి మరింత ఉగ్రత నుంచి తప్పించబడి ఉన్నాము. ఆమేన్. మనమంట పాపిని అంటే ఏంటంటే పాపిని అంటే మనమంట యేసు ప్రభు చేసిన సిలువ యాగాన్ని కాళ్ళ కింద తొక్కుతున్నట్ట. అరే నా కుమారుని ఇచ్చాను కదా బాబు, నువ్వెట్లా పాపం కదా ఆయన అంటాడు. ఒక విషయం ఆయన అప్పుడు ఎప్పుడు యేసు రాకముందు అంటే యేసు ప్రభు రాకముందు ఒక చూస్తాయి హెబ్రీలో రాసిన దానికి వెళ్తాం ఒకసారి. అసలు ఈ మాటలు చేసుకుంటే అంట అసలుకి అపవాది సైతానంట, ఈ దయ్యాలు దురాత్మ అంట మన మీద మన కింద మన దగ్గర వచ్చి మోకాలు అంచాల్సిందే. అంత పావుడు ఈ దేవుడి నీతి గురించి దేవుని రాజ్యం గురించి చెప్తే వాడికి హడల్ అని దీనికి భయపడతాడంట. అసలు దేవుడు అంట మనం నిలబెట్టలేదు ఒక పవరణ, మనం ఒక వెలుగుమంట. ఆమె హెబ్రీయులకు రాసిన పత్రిక 11 10 కూడా చూసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:22 మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు, రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలుగుదనియు పాప సామాన్యంగా చెప్పవచ్చును. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు అన్నిలు ఉంటారు కదా, వాళ్ళందరూ ఎందుకు పాపాలంట ఈ పాపాలంట పాత నిబంధనలు అంటే ఎద్లో ధర్మశాస్త్ర ప్రకారం గొర్రె రక్తాన్ని ఎడ్ల రక్తాన్ని అర్పించేవారంట. కానీ పాపాలు పుయ్యగావంట, వాటి డామ్ వచ్చేవంట. మరి ధర్మశాస్త్రం ప్రకారం సమస్త వస్తువుని రక్తము చేత శుద్ధి చేయబడినని, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలిగదనియు సామాన్యంగా చెప్పవచ్చును. పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులను బట్టి వస్తువులు ఇట్టి బలుల వల్ల శుద్ధి చేయవలసి ఉండేది. కానీ పరలోక సంబంధమైన వీటికంటే శ్రేష్టమైన బలుల వల్ల శుద్ధి చేయబడవలసి ఉండేను. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములను క్రీస్తు ప్రవేశింపలేదు. కానీ ఇప్పుడు మన కొరకు దేవుడు సముఖమందు కనబడుట పరలోకమందే ప్రవేశించను. యేసు ప్రభు అంట భూత కాలు అన్నిటి ఫస్ట్ ఆదాము నుంచి యేసు ప్రభు రెండు రాకదాకా ఒక మనిషి పాపాలన్నీ ఆయన వేసుకున్నాడంట, శిక్ష భరించాడంట. అందరూ తీసుకుంటా అంటే ఆయన విశ్వాసించిన వారిని పరలోకంలో తీసుకెళ్ళిపోయినాడు, కూర్చోబెట్టాడు. ఆమె ఇక్కడ ఈ లోక సంబంధమైన మందిరాల్లో కాదు, ఆ పాద నిబంధనలో ధర్మశాస్త్రం ప్రకారంగా యాజకుడు పరిశుద్ధ స్థలం ప్రవేశించడానికి ట్రై చేశాడు. కానీ ఈయన ఏం ప్రభు అంట తన స్వరక్తి పరలోకంలోనే ప్రవేశించేసాడంట. ఆమె ఈరోజు చాలా అనుకుంటా, అరే ఏమంటారు మందిరానికి చర్చికి వచ్చి అనుకుంటారు తెలుసా, ఏ ముఖం పెట్టుకుని మందిరానికి వస్తున్నావు, నువ్వు అట్లాంటివి రూల్స్ రెగ్యులేషన్స్ ఏం చెప్తారంటే ఏ హాత్ పెట్టుకుని వచ్చావు మందిరానికి. మనకి సత్యం తెలుసుకొని మనం ఏమని తెలుసా, అపవాది అంటే నేరం మొబైల్ అంటే వాడు దొంగ దోచుకున్నవాడు దివారాత్రులు నేరం అవుతున్నాడు. నువ్వు అట్లా చూడవి, నువ్వు ఇట్లా అని పని ఇదేనా. కానీ మనమంట ఈ మనుషులు చేసి అక్కడ కాదు, పరలోకలు ఆల్రెడీ మనం యేసుని విశ్వసించిన వాళ్ళందరూ ఆయన పరలోకను కూర్చోబెట్టుకున్నాడు అంతే. ఈ మన ఏమో తెలుసా, ఈ మందిరంలో ప్రవేశించడానికి అర్హత ఏదరా బాబు, మందిరంలో కాదు పరలోకంలో కూర్చున్నారు బాబు అని చెప్పాలండి. ఆమె అక్కడ ఉన్నమాట మనం ఇప్పుడు ఒక్కసారి పరలోకం వెళ్ళినవాడు మన తిరిగి వస్తాడా?
రాదు. మనం పరలోకంలో కూర్చున్నాడు ఎప్పుడు గొప్ప అసలు ఈ రక్షణ అనేది అసలు ఊహించలేదు, వర్ణించలేదంట. యేసు ప్రభు ఎవరైతే నిజం అంగీకరిస్తారో ఇవన్నీ నమ్మిన వారంట వాళ్ళకి రక్షణ అంతే, సొంతం అంతే. ఇంకా రక్షణ పోదు, వారి వారి దేవుని వరేసి పోతే తప్ప రక్షణ వాళ్ళంతా యేసు ప్రభు విశ్వసించాలంటే రక్షింపబడి ఉన్నారంటే వాళ్ళకి నరకం లేదంట, అంతే. ఇంకా పరలోకంలో కూర్చున్నారు మనిషి. ఈరోజు క్రైస్తవులు జీతానందము రక్షణ కోసం ప్రయాసపడుతున్నారు, తెలియదు మనకి. అరే రక్షింపబడి ఉన్నామా అని తెలియదు అనమాట. పిల్లలకు 10:2 ధర్మశాస్త్రం రాబోతున్న వేళ ఛాయ కలిదే గాని ఆ వస్తువుల నిజ స్వరూపం కలది కాదు కనుక ఆ యాజకులు ఏటేటా ఎడ తెగకుండా అర్పించు ఒకటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడూ సంపూర్ణ స్థితి కలుగు చేయలేరు. అలాగూ చేయగలనేలా సేవించి వారు ఒక్కసారి శుద్ధపరచబడిన తర్వాత వారు మనస్సాక్షికి పాప జ్ఞప్తి ఇకను ఉండదు కనుక వాటిని అర్పించుట మాదిరి కదా. నిజంగా పాద నిబంధనలో యేసుప్రభు రాకముందు బలి అర్పించేవారు. వాళ్ళు నిజంగా వాళ్ళ సంపూర్ణ స్థితి అర్పిస్తే పాపాలు పోయేటట్టుంటే వాళ్ళు అర్పించారట, మళ్ళీ మళ్ళీ అర్పించేవారు. ఎందుకు? పాపాలు జ్ఞాపకం వస్తూనే ఉన్నాయంట. మరి ఈ రోజు పాపాలు జ్ఞాపకం వస్తూనే ఉన్నాయి క్రిస్టియన్స్. ఎందుకు? అంటే యేసుప్రభు ఆయన రక్తం అంట కడగలేదా సంపూర్ణంగా? అది అర్థం. ఇంకా పాపిని అంటే ఏంటంటే యేసయ్య నీ రక్తం నా పాపాలను కడగలేదు ఇంకా అని అన్నట్టేనంట. కానీ అది మనం అనకూడదంట. ఎందుకు? అది అబద్ధము, అది అబద్ధం అంట, అది అపవాది మాట, దేవుని మాట కాదు. దేవుని మాట ఏం చేసా ఆ నీతి మంత్రులు అనేది సదాకాలం సంపూర్ణము. తర్వాత చూస్తున్నాం. థర్డ్ అయితే ఆ బలుల్లో అర్పించి అర్జునుడు చేత ఏటైనా పాపములు జ్ఞాపకమునకు వచ్చినవి ఎలా ఎనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేట అసాధ్యము. 10th యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పింపబడిన చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధ పరచబడి ఉన్నాము. ఆమేన్. పరిశుద్ధపరచబడి ఉన్నామట. తర్వాత ఏనైతే పాపముల నిమిత్తం సదాకాలం నిలిచి ఒక్క బలిని అర్పించి అప్పటి నుంచి తన శత్రువులను తన పాదపీఠంగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమందు ఆసనుడాయను. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడి వారిని సదాకాలములకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఆమేన్. మనమంట సదాకాల సంపూర్ణమంట. పాపానికి మనకు సంబంధం లేదంట. మనం నీతి మంత్రం అంట. ఆమేన్. యేసు ద్వారా మరి అందుకే శరీరానుసారంగా ఆలోచించకూడదంట. శరీరం ఏం చెప్తే చేస్తా, శరీరం వైపిస్తున్నాం దేవుని మాట నమ్మలేవంట. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఇచ్చబడెను. అబ్రహాముకి 100 సంవత్సరాలు నమ్మసక్యమేనా? 100 years. 100 సంవత్సరాలు దేవుడు వాగ్దానం చేసినట్ట. ఆ వాగ్దానం నెరవేర్చాడు ఎప్పుడంట? 100 సంవత్సరాలు. పిల్లలు కూడా అబ్రహాంకి నమ్ముతారా? పాసిబుల్ అది. ఎందుకు? శరీరం తీసుకుంటానే శరీరం ముసలి అయిపోయినా కదా బాబు, శరీరం ఉడికిపోయింది. ఇంకా పిల్లలు పుట్టే అవకాశం ఎట్లా పుట్టారంటే దేవుని మాటనే. ఆమె దేవుని మాటనే. అందుకే మన దేవుని మాటే మన ఫైనల్ అంట. దేవుని మాటే మన ఆధారం ఏంటంట. ఆమె 100 సంవత్సరాలు పిల్లలు పుట్టారు అబ్రహాం ఎట్లా? విశ్వసించడం ద్వారా. అందుకే మనకంట వాక్యమే ఆధారము. ఈ రోజు నీకు ఇదే ప్రాబ్లం వచ్చాము అని, ఏది గర్భఫలం లేదేమో, ప్రాబ్లమ్స్ ఏ అనారోగ్యం ఉండొచ్చేమో, కానీ ఈయన మాట నమ్మితే 100 సంవత్సరాలు అప్పుడే అబ్రహాముకు పిల్లలు ఇచ్చిన దేవుడు నీకు ఇవ్వలేడా? ఇస్తాడు. నమ్మాలంట.
100 yearsకే ఇక. అంటే అబ్రహం అంట శరీరం చూసి అవిశ్వాస పడక వాగ్దానం చేసిన వాడు నమ్మతగిన వాడు, మృదులను సజీవంగా చేయవాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. ఆమేన్. అసలు అబ్రహం లేదు, అది పిల్లలు అవకాశం లేదు. 100 years ముస్లిం అయిపోయాడు. ఏం చెప్పి శరీరం చూస్తే అబ్రహం చూస్తే సార గర్భం ఉడికిపోయింది, కానీ పిల్లబడి అవకాశం లేదు. కానీ ఆయన వాగ్దానం చేశాడంట. అందుకే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడంట. వాగ్దానం చేసేది ఆయనే, వాగ్దానం నెరవేర్చేది ఆయనే. మనం కేవలం విశ్వాసం ఉంచాలి, నమ్మాలంట. అప్పుడు శరీరం చూసి అవిశ్వాసం పడ్డాడంట. ఆయన దేవుని వాగ్దానం చేశాడు కదా, ఆయన నమ్మదగిన వాడు. భూమి ఆకాశాన్ని గతించిపోతే అంట, కానీ దేవుని మాట గతించడంట. మరి ఆయన వాగ్దానం ఏంటో, ఆయన వాగ్దానం ఏం చేస్తా రాయబడినంట. అబ్రహాం వాగ్దానాన్ని మన సొంతమంట. ఆమేన్. మన గొప్ప చేస్తాడంట. అసలు ఆ దీవెన అసలు కంట మామూలుగా లేదు. అసలు సంతానం అబ్రహానికి ఆకాశ నక్షత్రం లాగా సంతానం ఇస్తారంట. అసలు నమ్మశక్యమేనా? నమ్మబోతే ఒక్క లేడు, ఏజ్ అయిపోయింది. ఒక్క నిమిషం చాలా అనుకుంటే ఏమంటాడు ఆయన, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాలాగా ఇస్తారని చేస్తాను అంటాడు. ఈ రోజు నీ పరిస్థితి ఏదైనా ఉండొచ్చు. నువ్వు అనుకుంటున్నావేమో నాకు జరగదు, ఇంకా నాకు పిల్లలు పుట్టారు, ఇంకా నాకు జాబ్ అనేది, అసలు అసలు ఇంపాసిబుల్ అని అనుకుంటావేమో, నిరీక్షణ లేదనుకుంటావేమో. కానీ దేవుడు మాట నమ్మదగినది కదా. అసలు అబ్రహాం విషయంలో అసలు తగ్గలేదు, అసలు జరగదు, ఇంపాసిబుల్ అది. కానీ ఆయన మాటను బట్టి జరిగిందంట. ఈ రోజు కూడా నీకు నిరీక్షణ, కానీ అసలు నిరీక్షణ లేదేమో చూసుకుంటే, ఇంకా నాకు జాబ్ రాదు, నాకు పిల్లలు కూడా అనుకుంటున్నాను. కానీ ఈయన గర్భఫలం అంట యెహోవా ఇచ్చు బహుమానము. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. ఆ గిఫ్ట్ ఆయన రాయబడింది, ఆ గిఫ్ట్ అది నమ్మితే ఇస్తాడైనా. అబ్రహాంకి ఇచ్చిన దేవుడు నీకు ఇవ్వడా? 100 సంవత్సరాలు వాళ్ళకి ఇచ్చిన దేవుడు నీకు ఇవ్వడా? ఇస్తాడు. ఎప్పుడు? నమ్మి విశ్వసించి నోటితో పలకాలి. ఆమె నేను లేడీస్ ఏమన్నా ఇస్తా, లేనివాడు ఉన్నట్టుగా చూడాలంట. ప్రెగ్నెంట్ అయినట్టు చూడాలి, పిల్లలు అన్నట్టు చూడాలి. ఆయన ప్రెగ్నెంట్ అని పలకాలంట. ఆయన మాట చెప్పునా జరుగును కాక మనం ఆయన మాట వెతుకాలంట. గర్భవతి ఎవరు వచ్చే బహుమానం ఆ మాట చొప్పున నాకు జరుగు కాక పలకాలంట. ఈరోజు నేను ఆయన మాట చెప్తున్నా, మీకు విడుదల చేస్తున్నా. ఆయన మాట చొప్పున మీకు కూడా గర్భఫలము కలుగును గాక, ఆ బహుమానం మీరు పొందుకుందురు గాక. ఆమేన్. ఆయన మాట చొప్పున ఆయన మననీయుతం దరిద్రుడుగా జీవించాడు. ఆయన విడుదల చేసిన ఐశ్వర్యం మీ జీవితాల్లో నెరవేర్చబడును గాక. మీరు దీవెన పొందుదురు గాక, జాబ్ పొందుకుందురు గాక. గొప్ప స్థాయికి ఆయన వాగ్దానం ప్రకారం మీకు ఇచ్చిన దేవుడు కూడా ఖచ్చితంగా ఇస్తారు. నమ్మినప్పుడు, నమ్మి విశ్వాసంతో ఎదురు చూడాలి. ఎందుకంటే టైం చూసుకుంటా ఎప్పుడు జరుగుతుందో, ఎప్పుడు అవుతుందో, ఎప్పుడు అని వదిలేశారంట. ఖచ్చితంగా జరుగుతుంది. విశ్వాసం ఎదురు చూడాలంట. ఖచ్చితంగా ఆ వాగ్దానం నెరవేరుస్తాడు. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. ఖచ్చితంగా బహుమానం ఆ వాగ్దానం మీ పట్ల నెరవేర్చబడుతుంది. ఆమేన్. నమ్మాలంట. శరీరం మీద తీసుకోకూడదు, శరీరం తీసుకోకూడదంట. శరీరం చూసి ఏంది ఇట్లా ఉన్నాను, ఇట్లా ఉన్నాను, ఏంది నా శరీరం ఏంది ఇలా ఉన్నాను అని మన దేవునికి కూడా దూరం అయిపోకూడదంట. ఆమేన్. కాలం చేసే చాలా మంది శరీరం చూసుకున్నాం, అయిపోయి నేను మారాను, ఇంకా నాకు ప్రతి నేను ఈయన ఎప్పుడు మారాలి, ఈ తాగుడు ఎప్పుడు మారాలి, ఈ అలవాట్లు ఎప్పుడు మారాలి, ఈ వ్యసనాలు ఎప్పుడు మారాలి, ఆ వ్యసనాలను చూసుకుని వాళ్ళ వైపు చూసుకుని దేవునికి దూరవైపుతుంటారు. కానీ అసలు అవ్వదని. దేవుని మీద చూడు, నీ శరీరం వైపు చూసుకోవద్దు. ఆయన మాట చూడు, నీతిమంతుడు, ఆయన రక్తం ద్వారా నీతిమంతుడుగా తీర్చాడు. ఆమేన్. చూడు, ఆ దేవుడి ముందుకు వెళ్ళిపో చూసుకుంటాడు. ఖచ్చితంగా
శరీరాన్ని జయించడం ఎప్పుడు చేసా ఆత్మానుసారంగా నడిచినప్పుడు శరీరాన్ని క్రియలు జయించడం అంట. ఆమె శరీరం చూసిన మానవ ఇద్దరేమో నా కోపం పోదు, నా ఎలవాట్లు పోవు అని శరీరం చూసుకుని వదిలే అని దేవుని దూరం అవుదంట. ఆమె శరీరం వైపు చూసుకోదు. అయినా సరే అబ్రహం కూడా ఎవరు తెలుసా, శరీరం చూసుకుని అవిశ్వాసం వచ్చిందంట. అయినా వాగ్దానం చేసిన వాడు తగిన వాడు ఏ విషయాన్ని నమ్మొచ్చు అని శరీరం చూసే నాకు మనకు నమ్మదు కావట్లేదని మానమో ఎంతనేమో ఈ అలవాటు పోవేమో అనుకుంటావు, కానీ ఈయన మాట నమ్ము చూడు. విశ్వాసంతో అబ్రహాములో నమ్మితే ఆ నీతిని చేసుకుని ముందుకు వెళ్తే ఖచ్చితంగా శరీరాన్ని జయించుతావు. ఆమేన్. జయించుతామంట. క్రీస్తులో విజయం ఉందంట, ఆ విజయం పొందుకుంటావు. ఆమేన్. ఖచ్చితంగా ఒక రోజుకి ఊహించలేవు, అసలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా నీకు అసలు చుట్టూ నలవైపులో చూస్తే నేను మారనేమో, ఇంతేనేమో పరిస్థితి ఉందేమో, కానీ దేవుడి నీతిని తీసుకో, ముందుకు సాగి ఒక రోజు ఆ శరీరాన్ని జయించి అనేకులకు మాదిరికరంగా ఉంటావు. ఆమేన్. ఈ పరిస్థితి చూసినా జాబ్ వస్తుందేమో అనిపించదేమో, నిరీక్షణ లేదు, కానీ దేని వైపు చూడు, ఆయన వాగ్దానం వైపు చూడు. నువ్వే అనేకమైన జాబ్స్ ఇచ్చే స్థితికి లేవనెత్తాడు, అవి నెరవేర్చబడితే నీ పట్ల. ఆమేన్. ఒకవేళ దేవుని సేవ పిలుపున్నా అది నేను మాలే కదా, ఇంకా నేను ఇట్లా ఉన్నా కదా, దేవుడు పిలిస్తే అని దూరం వెనక్కి వెళ్ళిపోకూడదన్న. ఎందుకు దేవుడు ఏర్పరచుకున్నాడు, మనం తెలియదు, మనం ఎట్లా అంటారు తెలుస్తుంది. కానీ అలాంటి శరీరం ఆలోచించుకుని ఇష్టాన్ని జీవితం అర్థం కాదు, కానీ దేవునికి దూరం అవ్వకూడదు. ఎప్పుడైనా దేవుని మాట తీసుకో, దేవుని నీతిని తీసుకో అని చెప్పి చేయాలంట, వదిలిపెట్టకూడదంట. అపవాది ఏం చేస్తానంటే కావాలని బలహీనపరచడం, శరీరం వైపు చూసి చూడు ఎట్లానో నువ్వేం సేవ పనికో చేస్తావా అవన్నీ అట్లా చేస్తాడంట. ఎందుకు ఎట్లా దేవుని సేవ దూరం చేయాలని, చేయకుండా చేయాలని, కానీ దాని వైపు చూడండి, వాస్తవం కాదు. ఆమె మన కళ్ళ కనిపించే ఈ రోజు మన కళ్ళ కనిపించేదంటే ఏది వాస్తవము కానీ కాదు, దేవుని మాట సత్యం. ఏదో సత్యం? ఆయన ద్వారా మనం, ఆయన రక్తము ద్వారా నీతిమంతులము, నిర్దోషులం, నిరపరాధం, పరిశుద్ధం. ఆమేన్. ఇది మన ఫైనల్, ఇదే మన మాట. ఈ మాట తీసుకొని ఆయన కోసం పనిచేయాలి, ఆయన రాజ్యం గురించి ప్రకటించాలి. ఆమేన్. ఒక రోజు ఆయన వైపు చూస్తున్నట్టు మనమే జయించుతాం. ఆమేన్. అందుకేనంట ఎటు శరీరం వైపు చూడొద్దు, ఈ లోకం వైపు చూడొద్దు, వీటి వైపు చూడొద్దు, దేని వైపు చూస్తూ ముందుకు సాగిపోవాలి ఆయన మాట వైపే. అప్పుడు అత్యధిక విజయం మనం పొందుకోవాలి కదా. తర్వాత ఇంకో మనసు రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 9th ఫోర్త్ 9:4 మీరు ఇశ్రాయేలు ఉత్తరత్వమును, మహిమ నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, ఆచరణలను, వాగ్దానములు వీరు పితరులు వీరి వారు శరీరం వీరిలో మర్మం అసలు మైండ్ బ్లాక్ అవుతుంది. శరీరం బట్టి క్రీస్తు రోమిల రాసిన పత్రిక 9వ అధ్యాయం 5 జరుగుతుంది. ఇతరులు వీరి వారు శరీరం బట్టి క్రీస్తు తీసుకురావు, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఆమె. దేవుడు ఎవరంటే ఈయన దేవుడే. శరీరం బట్టి వీళ్ళు పుట్టారు, కానీ ఈయన ఎవరంట? సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరం స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమె కదా, ఇది ఒక మర్మమే. దేవుడంట యేసుప్రభు ఎవరు? దేవుడే. దేవుని కుమారుడు, ఆయన కుమారుడుగా వచ్చాడు, అదొక మహిమ కదా. శరీరం వచ్చాడు కదా, దేవుడే ఆయన కదా. చాలా ఇంకా ఎన్ని మర్మాలనే మనకు అన్నీ దేవుడు చూపిస్తాడు. ఆమె చాలా దేవుడు యేసుప్రభు దేవుడు ఎక్కడ ఉన్నాడు అడిగేవాళ్ళు కూడా ఉన్నా చాలా ఉంది కదా. ఎంత స్పష్టంగా ఇక్కడ ఉంది కదా, ఆ దేవుడు అంట దేవుడే ఉండే ఆయన.
తర్వాత తీసుకున్నాం. అదే 8వ అధ్యాయం. ఇట్లుండగా ఏమంటాము, దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించడానికి వెనుక మనందరి కొరకు ఆయన అనుగ్రహించినవాడు. ఆయనతో పాటు సమస్తము ఎందుకు అనుగ్రహించాడు? చాలా మందికి ఏంది, అది ఇస్తాడు దేవుడు, ఇస్తాడు దీవించాడు, దీవించేసాడు ఆల్రెడీ. అది ఇవన్నీ ఉన్నాయి, ఏందో డౌట్ అన్నాడు మనకి, డౌట్ ఉంటుంది, డౌట్ కదా. ఇస్తాడు దీవించాడు, భూమి భరించలేనిగా దీవించండి. భూమి భరించలేనిగా యాకోబుని వీళ్ళంతా, యాకోబు ఏసావు కదా, కలిసి ఉండలేకపోయినానంట. అసలు భూమి భరించలేకపోయినానంట. దీవెనంట మీరు అనుభవిస్తున్నామని ఇంత దీవెన ఉందంట. మరి యేసులో ఇంత దీవెన ఉందంట, నమ్ముచున్నామని. సొంత కుమారుని ఇచ్చాడు, మనకి ఎందుకు వాడతాడు? అన్ని అనుగ్రహించాడు. క్వశ్చన్, ఎందుకు ఇవ్వడు కదా? కుమారుని ఇవ్వడానికి ఎందుకు తీయలేదే? మనందరి కోసం ఆయన మనకు అప్పగించాడు కదా. ఆయనతో పాటు సమస్తాన్ని ఎందుకు ఇవ్వడు? ఇస్తాను బాబోయ్, నమ్మ ఈరోజు నమ్మంటే కావాలి. నమ్మడం ఏమంటే ఎప్పుడు జీవితం గురించి అట్లా ఉంటాయి. ఈ రూల్స్ చెత్త ఎవరు చూసినారే. ఇది అంట ఏందో ఎప్పుడు చూసిన ఇదే, అట్లా ఉండాలి ఇట్లా ఉండాలి. అరే అంత ఫస్ట్ దేవుడు ఇచ్చింది, దేవుడి మాట నమ్మాలి ఫస్ట్ కదా. నువ్వు ఉండేది కదా ఫస్ట్ నమ్మడం బాబు. నీతిమంతుడు నమ్ము, నిర్దోషులను నమ్ము, నిరపరాధులను నమ్ము, పరిశుద్ధుడు నమ్ము. నమ్మితేనా ఫలాలు కనిపిస్తాయి. ఆమె నమ్మితేనా అంటారు. ఫస్ట్ నమ్మంటే నోటితో పలకట్లేదు, ఆపినా అనుకో దాని ఫలాలే కోసుకుంటావు కదా. నీతిమంతుడు అంటే నీతి ఫలాలు కోసుకుంటావు, పరిశుద్ధ ఫలాలు కనిపిస్తాయి. ఆమె నమ్మాలంట. ఇంకోటి, కుమారునికి ఇచ్చిన దేవుడు సమస్తాన్ని ఇస్తాడు. అది నీ క్రియలు బట్టి కాదు, మన క్రియలు బట్టి కాదు, ఆయన వాగ్దానం ఆ యేసు నెరవేర్చబడ్డాయి కాబట్టి, ఆయన మనకు వెల చెల్లించాడు కాబట్టి. ఆమె ప్రార్థిస్తున్నా. గొప్ప దేవ, అద్భుతాలు ఇచ్చేవాడు, ఆశ్చర్యపోవడా నీకు స్తోత్రాలు ప్రభువా. యేసయ్యా, అవును ప్రభు, మీ సొంత కుమారుని మనకు అనుగ్రహించారు. వాడు ఎందుకు సమస్తాన్ని అనుగ్రహించారు. యేసులకు ఒక వాగ్దానం అవును ఆమె అని నెరవేర్చబడ్డాయి ప్రభువా. మేము నమ్మకనే అవిశ్వాసం చేతనే పొందుకోలేకపోయినా ప్రభువా. అవన్నీ మా పట్ల మేము అనుభవించడం కాక ఆ ప్రతి ఒక్క వాగ్దానం, యేసులో ప్రతి ఒక్క వాగ్దానం మేము అనుభవించడము కాక ఆమె అనేక మందికి దీవెనలు మా ద్వారా వారు అనుభవించి దీవించబడి నీ రాజ్యములు చేర్చబడదు కాక. ఆమేన్. నీ గొప్ప కార్యాలు మా పట్ల చెరుగులు కాక, మహిమలో అత్యధిక మహిమలోకి వెళ్ళదు కాక, మా బంధువులు స్నేహితులు ప్రతి ఒక్కరు రక్షింపబడదు కాక. ఈ మాటలు విన్న ప్రతి ఒక్క కుటుంబాలలో మెరైకల్స్ అద్భుతాలు సూచక్రియలు మహత్కార్య జరుగుగా ప్రభావ. వాళ్ళ కుటుంబంలో దయ్యాలు దురాత్మలు ఎలాంటి వారు, అలాగే ఈ మాటలు వింటున్న వాళ్ళు వాళ్ళ కుటుంబంలో అపవాదితో పీడించబడుతున్నా సరే, దురాత్మ అయినా సరే, ఎలాంటి సాతాను శక్తులు అయినా సరే, వాటిని బంధించి గద్దించి చేస్తున్నాను. లైఫ్ వేస్తున్నాను. ఎవరు కుటుంబాలు ఇలాంటి పని చేసిన వాడిని ఏ స్వామిని వెళ్ళిపోవాలి వేసినాములో అవుట్ చేస్తున్నాను. మీకు అధికారం లేదు. మీరు నమ్మండి, విశ్వసించండి. దేవుడు మీ పట్ల గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడు. ఎటువంటి వాటి నుంచి వినిపించేవాడు. ఎందుకంటే ఎలాంటి శత్రువు అయినా ఏమి చేయలేదంట. అపవాది అంటే పైనుంచి పడిపోయాడు. వానికి ఎంత మాత్రము శక్తి లేదంట. మెరుపు వలె పైన పడిపోయాడంట. ఈ మాట నమ్మాలి. ప్రభువా, ఈ కుటుంబాల్లో ఇన్ని గొప్ప కార్యాలు జరగాలి. ఎటువంటి అబాధ శక్తులైన లయపరచబడుగాక. వాటిని బంధించి గద్దించి లయపరుస్తున్న చేస్తున్నామో. ఎలాంటి శక్తులైనా సరే నీ నామంలో మనకి కాలిపోను కాక చేస్తున్నాము. అపవాద శక్తులు లయపరచబడుగాక. వాటి నుంచి వాళ్ళు విడిపించబడదుగా. ఈ లోకం సంబంధమైన సమస్యల నుంచి అన్నిటిని విడిపించబడి అత్యధిక విజయం పొందుకుందరు కాక, అత్యధిక దీవెన పొందుకుందరు కాక, ప్రతి వాగ్దానము నెరవేర్చబడుగాక. సంతోషం సమాధానం కుటుంబంలో కలుగుగాక. వాళ్ళు అనుభవించదుగాక, మేలు అనుభవించదుగాక, కీడు అనేది తొలగిపోను గాక. నీ గొప్ప కార్యాల కుటుంబాలు జరుగుగాక. మేము కూడా
మహిమను అత్యధిక మహిమలకు వెలుగు కాక, అనేక మందికి నీ రాజ్యం స్వార్థ ప్రకటించదు కాక, అనేక మంది నీ రాజ్యం వైపు తిప్పుదు కాక, గొప్ప కార్యాలు జరుగును గాక, అనేక నశించిపోయే ఆత్మలు ఇక్కడికి వచ్చుదురు గాక, అక్కడ గుణాల ప్రాంతం నీ చిత్తం నేర్చబడును గాక, నీ రాజ్యం కట్టబడును గాక, అనేక నశించిపోయే ఆత్మ రక్షింపబడి నీ రాజ్యం చేర్చబడును గాక, గొప్ప కార్యాలు జరుగును గాక. నేను ఎంతో నీ కృపలో మీ మాటలు ఇచ్చి బలపరిచి దీవించి ఆశ్రయించి నడిపిస్తున్నందుకే నీకే సమస్త మహిమ గంట ప్రభావం చెల్లిస్తూ విన్న వీళ్ళ కుటుంబాల గొప్ప కార్యాలు జరిగిస్తున్నందుకు నీకే సమస్త మహిమ గంట ప్రభావం చెల్లిస్తూ నచ్చరేని ఏస్తున్నాములు అలాగే ఇక్కడ వచ్చిన సిస్టర్స్ వాళ్ళ కుటుంబాల్లో గొప్ప కార్యాలు జరిగినాక, అద్భుత కార్యాలు సూచకర మహత్కార్యాలు జరిగినాక, కానీ విని ఎరగని సంగతులు గొప్ప కార్యాలు వాళ్ళ కుటుంబంలో జరుగును గాక. ప్రతి ఒక్కరికి ఆరోగ్యం మీరు పొందిన ద్వారా ప్రతి ఒక్కరికి సంపూర్ణమైన ఆరోగ్యం కలుగును గాక, స్వస్థత కలుగును గాక, దీవెన కలుగును గాక, వాగ్దానం వాళ్ళ వరకు నెరవేర్చబడును గాక. కానీ విని ఎరగని ఆశ్చర్య కార్యాలు వాళ్ళ కుటుంబాలు జరిగిన సాక్ష్యం చెప్పుదురు గాక. వాళ్ళ కుటుంబం ఉండను గాక. చేస్తున్నాం ఆమేన్. యేసయ్యా నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ ఇంకా అత్యధికమైన జ్ఞానంతో మమ్మల్ని నింపమని నజరేయుడైన యేసునామములో ప్రార్థన జవాబు పొందినాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు.